ఈరోజు భాద్రపద పౌర్ణమి సందర్భంగా రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ గ్రహణం శతభిష నక్షత్రం కుంభరాశిలో ఉంటుంది. ఇది ఆదివారం రాత్రి 9:56 ప్రారంభమై అర్ధరాత్రి 1:26 వరకు కొనసాగుతుంది. సో ఈరోజు 7వ తేదీ సెప్టెంబర్ 2025కి మనకు టోటల్ లూనార్ ఎక్లిప్స్ అంటే చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం మనకు ఎగ్జాక్ట్గా 8:58కి స్టార్ట్ అవుతుందంటే మనకు రెండు రకాలైన షాడోస్ ఉంటుంది. పెనంబ్రల్ షాడో మళ్ళీ అంబ్రల్ షాడో. సో చంద్రుడికి మళ్ళీ సూర్యుడికి మధ్యలో భూమి రావడంతో భూమి నీడు చంద్రుడి మీద పడబోతుంది. సో దీంట్లో పెనంబ్రల్ షాడో అనేది పార్షల్ షాడో. సో ఇప్పుడు కరెక్ట్గా మీరు ఇక్కడ చూసినట్టయితే సో ఇది ఈ షాడో అనమాట, ఇది పెనంబ్రల్ షాడో. సో అర్త్ ఇక్కడ నుంచి ఇది పెనంబ్రల్ షాడో, ఇది అంబ్రా షాడో అంటే ఇది డార్క్ కంప్లీట్గా ఫుల్ బ్లాక్ చేస్తుంది. ఇది 50% అనమాట. సో 8:58కి స్టార్ట్ అవుతుంది. సో అలాగా చూస్తూ వెళ్తుంటే మీకు సో చంద్రుడిది బ్రైట్నెస్ తగ్గుతూ వెళ్తుంది. ఇక్కడికి బ్రైట్నెస్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలాగే మనం చూస్తూ వెళ్తుంటే సో ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ కూడా చూడొచ్చు, అంటే లైట్ తగ్గుతూ వెళ్తుంది, అంటే దాని బ్రైట్నెస్ తగ్గుతూ వస్తుంటుంది. స్లోగా మీరు చూస్తుంటే డార్క్ అవుతూ వస్తుంటుంది. ఇప్పుడు మనకు కరెక్ట్గా 11 గంటలకి అంబ్రా అనే ఒక షాడో భూమి మీద ఒక షాడో నీడ్ అనేది చంద్రుడి మీద పడుతుంది. ఇది 11 గంటలకు స్టార్ట్ అవుతుంది. అలాగే కవర్ అవుతూ ఒక పర్టికులర్ ఫేస్కి వచ్చిన తర్వాత చంద్రుడిది ఆకారం మారుతూ కంప్లీట్గా మనకు చంద్రుడు కనిపించకూడదు అనుకుంటాం, కానీ అట్లా కాకుండా అది రెడ్ కలర్లో మారుతుంది. సో చంద్రుడు కనిపిస్తాడు కానీ మనకు ఎర్రగా కనిపిస్తాడు. సో ఇది చాలా వరకు ఇలాగే ఉంటుంది. సో చాలా సుదీర్ఘమైన ఒక ఎక్లిప్స్ అనమాట ఇది. సో ఈ షాడో అనేది అంబ్రా షాడో అనేది మనకు కరెక్ట్గా 12:22కి ఎండ్ అవుతుంది. సో ఇప్పుడు చూడొచ్చు, ఈ రెడ్ కలర్ ఉండేది మనకేమవుతుంది, స్లోగా తగ్గుతూ వచ్చి చంద్రుడిది పార్షల్గా కనిపించే స్టార్ట్ అవుతాడు. ఆ రెడ్ అనేది వెళ్ళిపోయి మళ్ళీ మనకు ఏదో చంద్రుడిని కవర్ చేసినట్టు కనిపిస్తుంది. అలాగే వెళ్తున్నప్పుడు మనకు 12:22కు అయిపోయి స్లోగా పెనంబ్రల్ షాడో. సో ఈ పెనంబ్రల్ షాడో స్టార్ట్ అవుతుంది 12:22కి స్టార్ట్ అయిపోయి మళ్ళీ స్లోగా మనకు బ్రైట్నెస్ చూడొచ్చు, ఇక్కడ డిఫరెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇలా స్టార్ట్ అవుతూ కరెక్ట్గా 2 గంటలకి చంద్రగ్రహణం ముగిస్తుంది. ఇది ఈ యొక్క ఏడాది చాలా సుదీర్ఘమైనది. మళ్ళీ మనకు చాలా ఇంపార్టెన్స్ ఎందుకంటే